మా ఉమ్మడి అనంతపురం జిల్లా శివంగి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సవితమ్మ గారికి గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం మేడం. నిజంగా అద్భుతంగా మీ పోరాట పటిమతో మా స్థానిక శాసనసభ్యులు మా ఆత్మీయ నాయకుడు మాస్ మహారాజ్ గుమ్మనూరు జయరాం గారి చొరవతో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి స్కూల్ ని ఓపెనింగ్ చేసుకుంటున్నాం. చాలా చాలా ప్రైడ్ మూమెంట్ గా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలోనే ముత్తడిగా గుర్తుకొచ్చేటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజనరీ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే దాంట్లో అశయోక్తి లేదు. ఏది ఏమైనా తండ్రికి తగ్గ తనుడిగా తన పోరాట పటిమతో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పాలిట సింహ స్వప్నంలా విరుచకబడుతూ మరీ ముఖ్యంగా నిరుద్యోగులకి 150 రోజుల్లోనే మెగా డిఎస్సిని నిర్వహించి ఈ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలకి నిద్ర లేకుండా చేసినటువంటి యువగలం రథసారథి నారా లోకేష్ గారికి నిజంగా నారా లోకేష్ గారు వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నిజంగా మిమ్మల్ని ఏమాత్రం ఇంచు కూడా కదలిరు. ఏదో రాజీనామా చేయాలంట నారా లోకేష్ గారు. మీరు 150 కేసులు వేశారు మెగా డిఎస్సిని అడ్డుకోవాలని చెప్పి ఒక్క కేసు నిలబడలే. మీరు చేసే ఆరోపణలన్నింటిలోనూ నిరాధారమైనటువంటి ఆరోపణలే అని చెప్పి ప్రపంచం మొత్తం కోడై కూస్తుంది. ఏదేమైనా అద్భుతంగా నారా లోకేష్ గారు ఈ రోజు వెళ్తున్నటువంటి విధానాన్ని చూసే బాధపడి ఓర్వలేక ఏడ్చలేక గగ్గోలు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనని తాను తగ్గించుకొని హెచ్చింపబడ్డ నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అవాకులు చవాకులు పెడుతున్నారు ఈ పనికిమాలినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చదువు రాదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టినారు, ఇక్కడ పుట్టాడా, అక్కడ పుట్టాడా అని చెప్పి ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, మీ గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ అంటే భారతదేశ చిత్రపటంలో 24 అంకెలు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ రోజు నంబర్ 1 స్థాయి చేసినటువంటి వ్యక్తి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఏది ఏమైనా గూగుల్ మ్యాప్లు కూడా పోలేనటువంటి ప్లేస్ లో రోడ్లేసి నేనున్నాను అని గిరిజన తాండా ఉద్రులకి చెప్పినటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా నిన్నగాక మొన్న హస్తకళల ప్రోగ్రామ్ కి వెళ్తే మీలాంటి మహిళలే చాలా మంది కంటి చూపు సృజనాత్మకతతో పోయింది అంటే సుమారు కంటే 100 మంది మహిళలకి కళ్ళ జోడు పంపించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ గారి జీతాన్ని కూడా సుమారు కంటే 45 మంది విద్యార్థులకి మీలాంటి పేద విద్యార్థుల తల్లిదండ్రుల పిల్లలకి ఇచ్చి ఈ రోజు నేనున్నానని చెప్పి నిలబడినటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా భరత జాతి ముట్టుబిడ్డ నరేంద్ర మోడీ గారి గురించి కూడా అనవసరమైనటువంటి ప్రాంతాంతం చేస్తూ ఈ రోజు భారతదేశం మొత్తం ఆయన నాయకత్వం గురించి శంకిస్తుంది. మేము చెప్తున్నా, నేను ఒక నరేంద్ర మోడీ కాదు, కూటమి కాదు, సాధారణ పౌరుడిగా చెప్తున్నా. ఏదేమైనా 50 కిలోమీటర్లు ఉన్నటువంటి మెట్రో రైలు ఈ రోజు భారతదేశం మొత్తం 250 కిలోమీటర్లు చేశాడు. 90,000 హైవే రోడ్లు ఉన్నటువంటి దాన్ని సుమారు అంటే 1,000 కిలోమీటర్లు నేషనల్ హైవే చేశాడు. మరీ ముఖ్యంగా 50 గిగావాట్ ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీని 250 గిగావాట్లకు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇలాంటి ప్రధానమంత్రి గురించి కూడా మాట్లాడటం నిజంగా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏది ఏమైనా మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష. మీరు ఎంత బాగా ఏడుస్తుంటే ఇలాంటి సువిశాలమైనటువంటి భవనాలు కడుతూ మా విద్యార్థులకి రాబోయే రోజులు కూడా మరొక మెగా డిఎస్సిని విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే పోలీస్ జాబ్ కూడా వదలడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరి పిల్లల్ని బాగా చదివించండి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. నిన్నగాక మొన్ననే సుమారు అంటే 20,000 కోట్ల బడ్జెట్ తో రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ని మా గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు తెచ్చారు. ఇలాంటివన్నీ ప్రాజెక్ట్స్ మీరు చదవాలా, మేము ఉద్యోగాలు ఇలా అలాంటి వాళ్ళు ఏడుస్తూనే ఉండాలని చెప్పి వైసీపీ వాళ్ళకి గట్టిగా హెచ్చరిస్తూ ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం మా నాయకుడు చెప్పినటువంటి 15 సంవత్సరాలు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా కూటమి నాయకులకి, ముఖ్యంగా మా ఆత్మీయ మిత్రుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, మా వెంకట సూడి అజుల్ గారికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత.